తెలంగాణలో గ్రూప్ 2 పోస్టులు 783 పోస్టులు గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేసింది. దాంతోపాటు గ్రూప్ 3 పోస్టులు సుమారు 1388 పోస్టులు వేసింది. అయితే ఈ పోస్టులను పెంచాలి, గ్రూప్ 2 పోస్టులను గ్రూప్ 3 పోస్టులను పెంచాలంటూ అంటే డిప్యూటీ సీఎం చాంబర్ దగ్గర డిప్యూటీ సీఎం ఉన్నట్టుగా ప్రజావాణిలో ఇవాళ కార్యక్రమంలో భాగంగా ఇవాళ గ్రూప్ 2 అభ్యర్థులు అందులో వినతి పత్రం ఇచ్చి కొద్దిసేపు క్రితమే ఇచ్చి వచ్చారు. వాళ్ళని తెలుసుకుందాం అసలు ఏం జరిగింది ఏంటి లోపల అనేది వాళ్ళని తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది లోపల? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు 2-3 పోస్టులు పెంచి మీ పరీక్షలు పెడతామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఆ నమ్మకంతో మీ ఇక్కడ ప్రజావాణి దగ్గర రావడం జరిగింది. అయితే లోపల కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం సార్ కి. అయితే మన ప్రజావాణి చైర్మన్ చిన్నారెడ్డి గారు సార్ గారు ఉన్నారు. సార్ కూడా సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గర ఈ అంశం ఉంది, ఖచ్చితంగా మేము చెప్తామని చెప్పడం జరిగింది. కానీ ఇంకొక మాట కూడా సార్ ఏం చెప్పారంటే, ఆల్రెడీ పోస్టులు ఉన్నాయి కదా, విన్న పోస్టులు చదువుకోండి, మళ్ళీ ఒకవేళ జాబ్ ఎయిర్ క్యాలెండర్ 2025 ఇచ్చే ప్రయత్నం చేస్తాం, అప్పుడు మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఏమైనా వస్తే చూడండి అని చెప్పి కూడా ఆ విధంగా కూడా మాట్లాడే ప్రయత్నం చేయడం జరిగింది సార్. దానికి మీరేమన్నారు? లేదు సార్, ఖచ్చితంగా. ఎందుకంటే మేము ఓడించే దానికోసం కదా సార్. ఎందుకంటే మీరు పోస్టులు పెంచుతారు. 783 పోస్టులకు ఎగ్జామ్ పెట్టడానికి ఈ ప్రభుత్వం ఉంచుకుంటాం కదా. కాదు, ఆయన గతి నుంచి మరి వీళ్ళని తెచ్చుకోవడం ఎందుకు? వాళ్ళనే ఉంచుకుంటున్నాం కదా. ఖచ్చితంగా మళ్ళీ వీళ్ళని తెచ్చి వాళ్ళ గతి నుంచి వీళ్ళని ఉంచుకోవడం ఎందుకు? వాళ్ళనే తెచ్చుకుందాం కదా. ఎందుకంటే ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత మొత్తం పూర్తిగా మారిపోయింది. అంతేనా? అధికారులకు వచ్చే ముందు ఒక మాట, అధికారులు వచ్చిన తర్వాత ఒక మాట. ఆనాడు ప్రతి నిరుద్యోగి టీఎస్పీఎస్సీ సంబంధించి ప్రతి అశోక్ నగర్ లో ఉన్న ప్రతి టీఎస్పీఎస్సీ గ్రూప్ నిరుద్యోగి బస్సు యాత్ర చేసి మొత్తం ప్రతి జిల్లా బస్సు యాత్ర చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి దోహదపడ్డారు. ఎందుకంటే ప్రతి అభ్యర్థి ఎట్లా చేశారంటే, తాను సొంతంగా ఎమ్మెల్యే నిలబడితే ఏ విధంగా కష్టపడతారో ఆ విధంగా కష్టపడతారు ప్రతి అభ్యర్థి. ఎందుకు కష్టపడ్డారు? ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మా ఉద్యోగాలు మాకు వస్తాయి, నిరుద్యోగిత తగ్గుతుంది, మా ఉద్యోగాలు మాకు వస్తాయని చెప్పి చేస్తే, ఈనాడు అధికారంలోకి వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిండా ముంచే ప్రయత్నం చేస్తా ఉన్నది. మేడం చెప్పండి, ఎట్లా అనిపించింది? అంటే లోపలికి వినతి పత్రం ఇచ్చారు, కనిపించిన వాళ్ళ కాలు మొక్కుతున్నారు, కనిపించిన వాళ్ళ అడుగుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఏమైనా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చినట్టు అనిపిస్తుందా? లేదు సార్, అంటే ఇది నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నట్టు అనిపించింది. ఎందుకంటే ఉన్న పోస్టులతోనే మీరు రాయండి, కానీ ఇప్పుడైతే పోస్టులు పెంచే సిచ్యువేషన్ లేదు అని చెప్పేసి చిన్నారెడ్డి గారు తేల్చి చెప్పడం అయితే జరిగింది. చిన్నారెడ్డి అందులో ఆయనకు పూర్తిగా అవగాహన ఉందని అనిపించిందా మీకు? నాకు అంత అవగాహన ఉందని అనిపించిందా? గ్రూప్ 2 పోస్టులు ఎన్ని ఉన్నాయి ఏందనేది? లేదు సార్, నాకు అనిపించలేదు. ఎందుకు అంటే మేము అంటే మేము చెప్పేది కాదు కదా సార్, ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది పోస్టులు పెంచి మీకు ఎగ్జామ్ పెడతామని. సో అలాంటప్పుడు ఆలోచించాలి కదా సార్. అలా ఎలా అంటారు? మేము ఎప్పటి నుంచో ఫినాన్షియల్ గా బర్డెన్స్ అన్ని భరిస్తూ ఇప్పటి వరకు వస్తున్నాం. కనీసం మీకు సరే అమ్మ పెంచే సిచ్యువేషన్ ఉంటది, ఒకవేళ అవకాశం ఉంటే చేస్తామని ఆ మాట కూడా అనలేదు. సో అలా అనేసారు సార్, కొంచెం బాధగా అనిపించింది. ఎందుకంటే యావత్ తెలంగాణలో ఉన్న చాలా మంది కూడా కోరుకుంటున్నారు పోస్టులు పెంచే ఎగ్జామ్ జరగాలి అని. మరి ఇది ఎక్కడ వైఖరి నాకు తెలుస్తలేదు. మరి ఎట్లా తదుపరి కార్యాచరణ ఏంటి? ఏం చేస్తారు నిరుద్యోగులంతా? ఇంకా కార్యాచరణ ఏంటి అనేది మేము ఇంకా డిసైడ్ కాలేదు సార్. డెఫినెట్లీగా మేము చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. కంపల్సరీగా దాని అనేది మేము అనౌన్స్ చేస్తాం. వాస్తవానికి ప్రజావాణి పెట్టింది ప్రజా సమస్యలు తిరగడానికి, ప్రజా సమస్యలు ఎదురని చెప్పేసి ప్రజావాణి పెట్టినారు కదా. అయితే మేము ఇందాక వస్తుంటే కూడా పోలీసులు అడుగునే ప్రయత్నం చేస్తున్నాం. ఫోన్ చేసి బెదిరించడం, అక్రమ కేసులు పెడతాం, అక్రమంగా అరెస్ట్ చేస్తాం, అనవసరంగా లైఫ్ ఫైల్ చేస్తామని చెప్పేసి బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలంగాణ ఉద్యమాలలోనే కొట్లాడి ఎన్నో కేసులు పెట్టుకున్నాం. ఇది మాకు పెద్ద కొద్దిగా కాదు. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా ఉందో ఇప్పుడు 10 సంవత్సరాల్లో వచ్చిన వ్యతిరేకత కేవలం 6 నెలలు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత సీఎం సార్ కూడా అర్థం కాదు. గ్రూప్ 2 పోస్టులు పెంచితే సానుకూలంగా ఉంటది, ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే ప్రతి నిరుద్యోగ కోరుకునేది అదే కదా. ఎందుకంటే 700 పోస్టులతోటి ఏమైంది, జోన్ల వైపు చూసుకుంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి ఒక జిల్లాకి? సుమారు 2000 పోస్టులు ఆల్రెడీ ఖాళీగా ఉన్నాయి. అధిక శాఖ కూడా ఆమోదం తెలిపింది, ఖాళీలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పింది. కానీ వీళ్ళకి పెంచడానికి ఎందుకు ఇబ్బంది అని చెప్పేసి అడుగుతా ఉన్నాయి. ఈ రోజు ఖాళీలు ఉన్నాయి కదా ఆల్రెడీ, పెంచడానికి ఇబ్బంది ఏంది మీకు? మేము ఏ ప్రభుత్వం అయితే నియంత్రణతో పాలని చెప్పేసి గద్దెల నుంచి మెడల నుంచి కిందికి దించి మళ్ళీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా అదే విధంగా చేస్తున్నారు. మా సమస్యలు ఎవరు చెప్పుకోవాలి? మరిగా అధికారులు తెచ్చుకుంది మేము కష్టపడి కొట్లాడింది మేము అధికారులు తెచ్చింది మేము. మళ్ళీ మా సమస్యలు కూడా వినకుండా ఏదో చేద్దాం అన్నట్టుగా
మన అశోక్ నగర్ లో బలుగు వెంకట కానీ రియాసార్ కానీ ఇప్పుడు పట్టించుకునే సమస్య లేదు. అశోక్ నగర్ లో ఉన్న అభ్యర్థులు చిల్లరగాళ్ళు, ఇలా మాట్లాడరాదు. ఇదంతా ఎన్ని రోజులు చిల్లరగాళ్ళు కోపలేదా? ఎందుకైతాం సార్, మాకు మా అవసరం ఉన్నంత సేపు రండి, మా ప్రాబ్లం ఇది పదవులు పొందేదాకా మమ్మల్ని ఇది చేశారు. ఇప్పుడు మేము చిల్లర వాళ్ళం ఎట్లా అవుతాం సార్? మాకు ఫినాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మాకు ఒక జాబ్ వస్తుంది, మేము స్టేట్ లో ఒక మంచి పేరుతో మేము ముందుకు పోతామంటే చిల్లరగాళ్ళు మీరు ఏం చేస్తారో తెలియదు, వాళ్ళని పట్టించుకోవద్దని ప్రభుత్వానికి మీరే ఏమంటే నిరుద్యోగుల తరపున అంత వ్యతిరేకత మీరు చూపించినప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ ఏమైనా ఆలోచిస్తారు సార్. ఆలోచించాలి ఈ విషయాన్ని గట్టిగా. అంటే గత 5-6 నెలల నుంచి నోటిఫికేషన్ లేదు కదా, గ్రూప్ 2 కావచ్చు, 3 కావచ్చు, ఇంతవరకు 3 ఎగ్జామ్లు పెట్టలేదు, అసలు పోస్టులు వేయలేదు. అసలు ఎప్పుడు 2016 లో వచ్చిన గ్రూప్ 2 ఎగ్జామ్ తర్వాత ఇప్పటికో నోటిఫికేషన్ ఇస్తే ఆ ఇచ్చిన నోటిఫికేషన్ లో గ్రూప్ 1 పేపర్ లీకేజ్ ఇష్యూ అయ్యి 2 times కూడా జరిగే ఎగ్జామ్ ప్లస్ ఎకానమీ సిలబస్ అంతా పెంచి ఇంత స్ట్రెస్ పెట్టించారు. అట్లీస్ట్ ఇప్పుడైనా ఎగ్జామ్స్ జరుగుతాయనంటే పోస్టులు పెంచి జరిగితే కొంత గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి హెల్ప్ అయిద్దన్న వేలోనే మేము అడుగుతున్నాం. మీరు చెప్పకపోతే మేము అడగం కదా సార్. మాకు ప్రాబ్లం ఉంది, ఇప్పుడు పోస్టులు పెరిగితే అందరికి న్యాయం జరిగింది సార్. ఒకవేళ జరిగితే ప్రభుత్వం మీద కూడా ఒక మంచి ఒపీనియన్ అనేది మాకు ఉంటది సార్. రైట్, ఏమనిపించింది చిన్నారెడ్డిని కలిసిన తర్వాత, ఆ ప్రజావాణిలో మీ సమస్య వినిపించిన తర్వాత? మేము సార్ని కలిసాము, సారు సానుకూలంగా అయితే స్పందించారు, కానీ ప్రస్తుతానికి ఉన్న పోస్టులు రాసుకోండి అంటున్నారు. కాకపోతే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము ఇన్ని రోజులు కష్టపడి ప్రభుత్వాన్ని కులదోషాం కేసీఆర్ని. ఎందుకంటే ఎవరు ఊహించలేదు కేసీఆర్ కూడా ఓడిపోతాడా అని, ఎవరు ఊహించలేదు, కానీ కేసీఆర్ని ఓడించాం. ఆ రోజు మరి కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ నుంచి కేంద్రంలో ఉన్న పెద్ద వాళ్ళు అందరూ వచ్చారు, తెలంగాణలోకి వచ్చి ఏం చేశారు, మీ అందరికి మేము న్యాయం చేస్తాం, పోస్టులు పెంచుతాం, మీరు మాకు గెలిపించండి. అది వాళ్ళు చెప్పిన మాటని మేము నమ్మి మేము ఊరికి పోయి మా ఊళ్ళకి పోయి మా అమ్మ నాన్న కాళ్ళ మీద పడి బతిమాలి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు 6 నెలలు దాటుతుంది. కనీసం ప్రాబ్లం సాల్వ్ చేయడం కాదు కదా, చెప్పుకోవడానికి కూడా రానియట్లేరు. అధికారం ఒక్కసారి వస్తే వాళ్ళకి తలకెక్కుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు మా దగ్గరకు వచ్చారు, అట్లనే ఉంది పరిస్థితి. వాళ్ళు మా దగ్గరకు వచ్చారు, ఇప్పుడు మేము పట్టించుకునే పరిస్థితి లేదు. కనీసం అపాయింట్మెంట్ ఇవ్వట్లేరు, కలుద్దామంటే కలుస్తలేరు. అంటే మేము ఒక బిచ్చగాళ్ళగా అయిపోతున్నాం సార్ ఇప్పుడు. ఎందుకంటే మేము కష్టపడ్డాం, నమ్మినాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మాకు ఏ పార్టీలు ఉండవు, మాకు ఆ పార్టీ ఈ పార్టీ ఉండదు, మా జాబ్లు మాకు ఇవ్వాలి, మాకు న్యాయం చేయాలి. చేయని పక్షంలో ఏం చేయాలో అది చేస్తాం, ముట్టడిస్తాం, సెక్రటరీ ముట్టడిస్తాం సార్ పక్కా. ఎందుకంటే ఇది ఇప్పుడు అసలు ఏ విధంగా దిగుతారు మీరు అంటేనా, ఆల్రెడీ 30,000 ఉద్యోగాలు మేము భర్తీ చేసినాం, ఉద్యోగాలు ఇచ్చినా కూడా చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. గత ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాలు మేము ఇచ్చినా చెప్పి చెప్తున్నారు. మన పాత కుండలో కొత్త నీళ్ళు పోసినట్టు, కుండ పాతదే నీళ్లు కొత్త అనమాట. మేము ఆల్రెడీ భర్తీ చేసినాం అంటారు. సీఎం గారు కూడా ఒక మీటింగ్ లో మాట్లాడుతూ ఆల్రెడీ 2 లక్షల మేనిఫెస్టో రిలీజ్ చేసినామని చెప్పేసి అంటారు. మాకైతే ఎక్కడ అవ్వలే, మరి మేనిఫెస్టో ఎక్కడ రిలీజ్ చేసినా మాకు అవ్వలే. సరే ఆ మేనిఫెస్టో అంటే సరే 2 లక్షల ఉద్యోగాలు అంటే కొంచెం నోటిఫికేషన్ పెద్దగా ఉంటది కాబట్టి ఇక్కడ ప్రతిభవన్ గోళ్ళకైనా అతికిచ్చిరేమో చూద్దాం అన్నట్టు వచ్చినాం మేము. మాకు ఇక్కడ కూడా ఏమో పడలేదు, లోపలే చూద్దాం అనుకున్నాం, ఆడ కూడా ఏమో పడలే. 2 సార్లు అప్పట్లో 2 సార్లు నోటిఫికేషన్ ఇస్తాం, ఏడాది కంటూ కూడా ప్రకటనలు ఇచ్చారు. అవును సార్, ముందు ఆల్రెడీ ఎలక్షన్లు కావడానికి ముందు ప్రకటన ఇచ్చారు. ఒక వేదిక మీద కంపల్సరీగా చెప్పిండు రేవంత్ రెడ్డి సార్, మేము అదే జాబ్ క్యాలెండర్ ఇచ్చాము, 30,000 జాబ్స్ నింపాము అని. అదేంటిదంటే గత ప్రభుత్వం ఇచ్చిన జాబ్సే కదా సార్. ఇప్పుడు ఏంటి, మీరు కూడా కొన్ని పోస్టులు యాడ్ చేసి ఇంత ఉన్నాయి అని చెప్పేసి అంటే నిరుద్యోగులందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు కదా సార్. వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ బట్టి మేమే చేసాము అంటే అది ఎంత వరకు కరెక్ట్ మరి తెలుస్తలేదు. రైట్, అంటే ఇది నిరుద్యోగుల సమస్య ఇదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 6 ఏళ్ల నుంచి గ్రూప్ 2 నోటిఫికేషన్ మళ్ళీ రానట్టు పరిస్థితి. 6 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. ఇక గ్రూప్ 3 అయితే ముందు నుంచి గ్రూప్ 3 క్రియేట్ అయినప్పటి నుంచి గ్రూప్ 2 ఎప్పుడైతే ఏర్పడిందో అప్పటి నుంచి గ్రూప్ 3 ఇప్పటి వరకు కూడా ఒకసారి కూడా పరీక్ష నిర్వహించలేదు, కనీసం ఒక పోస్ట్ కూడా ఇవ్వలేదు గ్రూప్ 3లో. అయితే గ్రూప్ 4 ఇంకా రిజల్ట్ రావాల్సింది. ఈ విధంగా నిరుద్యోగులు అరిగోసపడుతున్నారు, ఎంతో కష్టపడి ప్రభుత్వాన్ని మార్చుకున్నారు. ఎందుకంటే గ్రామాల్లోకి చేరుకొని గ్రామీణ తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. దానికి కారణం ఏంటంటే నిరుద్యోగులు కూడా చాలా కీ రోల్ పోషించాలని చెప్పొచ్చు. అలాంటిది ఓటేసినంతసేపు ఓటు వలన, ఓటు తర్వాత బోటు వలన అన్నట్టు కొద్దిసేపు క్రితం పోయి వీళ్ళు కలిసేటంగా ప్రయత్నం చేస్తే చిన్నారెడ్డి దానికి ఉన్నాయి రాసుకోపోరాదు అన్నట్టు చెప్పినట్టు. దాంతో పాటు ఆయనకు పూర్తిగా అవగాహన ఉండి మాట్లాడుతున్నారో లేకుండా మాట్లాడుతున్నారో తెలియదు అన్నట్టుగా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు నిరుద్యోగులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా ఇది ఏంటంటే అంత ఈజీ, అంత ఆర్డినరీ సమస్య కాదు. ఎందుకంటే కొన్ని లక్షల మంది విద్యార్థుల సమస్య ఈ గ్రూప్ 2 సమస్య. దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. పోస్టులు పెంచాల్సిన అవసరం. ఎందుకు పెంచాలంటే కొంతమంది ఏజ్ అయిపోతుంది. ఎందుకంటే పంచవర్ష ప్రణాళికల లెక్క వస్తున్న ఈ నోటిఫికేషన్లు
గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు. గ్రూప్ 1 అయితే 10-12 ఏళ్ళు అది పుష్కరకాల నోటిఫికేషన్ అయిపోయింది. అందుకే ఖచ్చితంగా పోస్టులు పెంచేసి పరీక్ష నిర్వహించాలి, లేకపోతే మా తడాకెందుకు చూపిస్తామంటున్నారు నిరుద్యోగులు. ఇది ఇక్కడి నుంచి అంటే ఏది పంజాగుట్టలో ఉన్న ప్రగతి భవన్ నుంచి ప్రజావాణి కార్యక్రమం నుంచి పరిస్థితి ఇదే అని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం దీని మీద రేపు జరిగేట కేబినెట్ మీటింగ్లు కావచ్చు, దాంతోపాటు TSPSC ఇటు అధికారులంతా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు.